హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇవాళ ఎగ్ బుజ్జి చూపిస్తానండి. ఒక గిన్నెలో ఉప్పు, కొంచెం కారం, లెమన్పాయ వేసి కొద్దిగా వాటర్, ఎగ్ మంచి కలుస్తుందని ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. ఎగ్ మంచి మెల్ట్ అవుతుంది కొంచెం వాటర్ ఇస్తే, లేకుంటే కారం ఉప్పు అక్కడక్కడ ఉండల్లాగా ఉంటుంది. నేను 2 eggs తీసుకున్నానండి. 2 eggs మంచిగా కలపాలండి. 2 eggs ఫుల్ కారం, ఉప్పు, వెల్లిపాయ అన్నీ కలిసేలాగా మంచి కలపాలండి. కలిపేది పక్కకు పెట్టుకోవాలండి. చూడండి మంచి కలిసిపోయింది అంతా, ఉప్పు, కారం, వెల్లిపాయ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను రౌండ్ షేప్, బిర్యానీకి మనం ఆనియన్స్ ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని అన్నీ సెట్ చేసి పెట్టుకోవాలి. ఒక 7, నేను ఒక 8 తీసుకున్నానండి. కొంచెం 2 layers ఉండాలండి. ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ పెట్టేసి మంచి ఆయిల్ అంతా ప్యాన్కి అయ్యేటట్టు చూడండి. ఆ ఆనియన్స్ అన్నీ ఆ ప్యాన్లో సెట్ చేయండి కరెక్ట్గా, రౌండ్గా అన్నీ ఒకటి ఒక పక్కకి, ఒకటి అట్లా సెట్ చేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఎగ్ కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో పోసేసేయండి. అది కొంచెం ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మన రింగ్స్ లాగా వస్తుందండి ఇది ఆమ్లెట్. చాలా బాగుందండి, నేను చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చూడండి అంతా మంచిగా వేసేసాను. మెల్లగా తీయాలండి, కొంచెం కాలనివ్వండి. అదంతా పైన పచ్చిదనం వెళ్ళిపోదు. ఉల్టా వేసి ఇట్లా వచ్చిందండి, రౌండ్లా వస్తుంది. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆనియన్ వేసేసి, సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసేసి అటు ఇటు ఒక 4-5 సార్లు కలపాలండి. కలిపేసి చూడండి, కలిపేసి మూత పెట్టేసేయాలండి. మూత పెట్టేసి దానిపైన వాటర్ వేయాలి. కొంచెం పచ్చిమిర్చి వేసేసి కలమాకు వేసి చూడండి, మూత పెట్టి దానిపైన వాటర్ వేయాలి. ఆ స్టీమ్కి అనేది ఆనియన్ ఉడికిపోతుంది. అందులోనే కొత్తిమీర వేసాను. చూడండి ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చింది మంచిగా. ఒక ఎగ్, ఉప్పు, కారం వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి అందులో చూడండి ఒక ఎగ్ పలగొట్టి వేసేయండి. ఒక ఎగ్ పలగొట్టి వేసినాక చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది, ఎంత దగ్గరకు వచ్చేసిందో. వితౌట్ వాటర్ కర్రీ అండి ఇది. మంచిగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి, తీసేసి చూడండి ఎంత మంచిగా మనం చేసి పెట్టుకున్న ఆనియన్ ఎగ్ ఉంది కదండి, అందులో వేసేసి అటు ఇటు కొంచెం మెల్లగా కలపాలండి. ఫాస్ట్ కలపొద్దు, అవి విరిగిపోతాయండి. చపాతీకి, రోటీస్కి, పరోటాకి, నాన్ రోటీకి, రుమాలి రోటీకి చాలా బాగుంటుందండి కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి ప్లీజ్ కామెంట్. థ్యాంక్ యూ.